జోధా లేని లోటు నేను కూడా అనుభవిస్తున్నాను. అలాగే ఖచ్చితంగా తను కూడా అక్కడ మనం లేని లోటు అనుభవిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఏడుస్తూ ఉంటే అక్కడ జోధా మాత్రం ఎలా సంతోషంగా ఉంటుంది. అవును మైనావతి, జోధా ఇక్కడ లేకుంటే మాత్రమే తాను ఉన్నప్పుడు ఎలా జరిగిందో అలాగే దాన ధర్మాలు జరగాలి. కానీ భారమల్లు, జోధా పుట్టినరోజు వేడుక అక్కడ కూడా జరుగుతుంది కదా? అవునమ్మా. నాకొకటే ఆనందం అత్తయ్యా, అక్కడ మహారాణి గారు ఉన్నంత కాలం జోధాకి తెలియలేని లోటు ఎప్పటికీ తెలియనివ్వరు. తనని ఎంతో బాగా చూసుకుంటారు. అందుకే నేనేం బాధపడటం లేదు. ఏదో జోధా ఇప్పుడు మన పక్కన లేదని ఇలా కన్నీళ్ళొచ్చాయి అత్తయ్య. ఇవాళ కూడా మనం తనకి ఏ కానుక ఇవ్వలేకపోతున్నాం, ఏమీ ఇవ్వలేకపోతున్నాను. అంటే నీ ఉద్దేశం ఏమిటమ్మా? జోధాకి కానుకలే ఇవ్వటం లేదనా? మనం అక్కడ లేకపోయినా మన ప్రేమాభిమానాలు, మన కానుకలు జోధాకి తప్పకుండా అందుతాయి. ఆమెరు గుర్తొచ్చిందా? అవును మూర్తి, మా పుట్టింటి వాళ్ళకి నా మీద గల ప్రేమ జ్ఞాపకం వచ్చింది. నీకు తెలుసా, నేనక్కడ లేకపోయినా మా అమ్మా నాన్నలు అక్కడ నా పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపిస్తారు. అవును, విందు భోజనాలుంటాయి, తులాభారం జరుగుతుంది. అన్నీ నువ్వు ఉన్నప్పుడు జరిగినట్టే జరుగుతాయి. జోధారాణి సాహేబా, తమరి కోసం ఆమేరు నుంచి ఈ కానుకలు, ఈ లేఖ వచ్చింది. మా చిన్నారి జోధాకి తన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రుల అనేక శుభాకాంక్షలు. జోధా తల్లి, మేము నీ పక్కన లేకుండా వచ్చినా నీ మొదటి పుట్టినరోజు ఇదే. అయితే మేము సదా నీతోనే ఉన్నాం. ఎందుకంటే జోధా ఆమేరులో ఉన్నా, ఆగ్రాలో ఉన్నా తనుండేది వాళ్ళ తల్లిదండ్రుల హృదయాల్లోనే కదా. ఇంట్లో అందరూ శుభాకాంక్షలు తెలిపారు. నీకోసం ఈసారి కూడా శివాని స్వయంగా మాలకట్టి పంపించింది. ఆయుష్మాన్ భవ, ఆనందంగా ఉండు. నీకు అనేక ఆశీస్సులతో ఇట్లు మీ అమ్మ నాన్న. ఏది చూడండి. డవల్గఢ్ నుంచి వర్తమానం వచ్చింది రాణి సాహేబా. సుక్కని పంపించిందన్నమాట. జోధా అక్కయ్యకి చెల్లెలి సుకని ప్రణామాలు. నీ ఉద్దేశం ఏంటి? అక్కయ్య ఒంటరిగానే పుట్టినరోజు జరుపుకుంటావా? శివాని కానుక పంపిస్తే చాలా? అదేం కుదరదు. కానుక ముందుగా నాదే అందుకోవాలి. అక్కయ్య, ఈ కానుకతో మీ చెల్లెలు సుకన్యని గుర్తుంచుకో. నీ పుట్టినరోజుకి అనేక శుభాకాంక్షలు. ఉండు చూద్దాం సుకన్య ఏం పంపించిందో.
జోదా అమర్లో ఉన్నప్పుడు మహారాజు గారు కూడా అచ్చం ఇలాగే తులాభారం జరిపేవారు. మా ఉద్దేశంలో ఆనందంతో ఉబ్బిపోయి జోధా బేగం బరువు కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ వెండి బంగారం అంతా వెంటనే ప్రజలకు పంచిపెట్టండి. ఇప్పుడేమంటావు జోదా? నీకిందులో కూడా శేన్షా గారి వక్రాలోచనే కనిపిస్తుందా? అయితే నాకు ఒకటి అర్థం కావడం లేదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కానుకలు ఇచ్చారు, కానీ శేన్షా గారు మాత్రం నీకు కానుక ఇవ్వలేదే. ఏం చేస్తావ్? బహుశా నీకు ఇష్టమైందేదో ఆయనకు తెలుసుండకపోవచ్చు. అయితే నాకు అర్థమైంది, వారి ఆలోచనలు ఎంత పరిమితంగా ఉంటాయో తెలుసు. ఐశ్వర్యం గురించి తప్ప ఇంకేది వారికి తట్టదు. వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు అవి తప్ప వారి నుంచి నేను ఇంకేవి ఆశించలేను. జలాల్, జలాల్, జలాల్! ఏమైంది రుకయ్య? ఇంతవరకు ఎప్పుడూ మమ్మల్ని చూడటానికి మీరింతలా కలవరపడలేదు. మేం గదిలోకి వస్తుండగానే ఈ లోపల ఇంత కలవరపడుతున్నారేంటి? మీరు అంతఃపుర పనుల్లో తీరిక లేకుండా ఉన్నప్పుడు మేము కూడా మీకోసం వేచి ఉండేవాళ్ళం కదా. అది నా ముఖ్యమైన పని జలాల్, అది నా బాధ్యత. ఎప్పుడైనా నేను మీరు వేచి ఉండేలా చేశానంటే అది కేవలం నేను విశిష్ట రాణిని అనే ఘనత కొనసాగించడానికి అలా చేశాను. కానీ ఇవాళ మీరు ఇవాళ మాత్రం ఏమైంది రుకయ్య? ఇవాళ తమరే స్వయంగా ఆ ఘనతని కించపరిచారు. ఇప్పుడు ఆ జోదా బేగం కోసం అంత పెద్ద ఉత్సవం ఏర్పాటు చేసి ఇక నాకు ఆ ఘనత లేదని నిరూపించారు తమరు. రుకయ్య, మాకు కాలుతున్న వాసన రావటం ఇది రెండోసారి. నేను తమరికి ఇదివరకే చెప్పేశాను, నాకు ఎవరి గురించి అసూయ లేదని. అలాగే మిమ్మల్ని పోగొట్టుకుంటానన్న భయం కూడా లేదు. అయితే మరి ఈ కలవరం ఎందుకు? ఇంత చిరాకెందుకు రుకయ్య? ఎందుకంటే నేటి ఉత్సవం తర్వాత ఈ అంతఃపురంలో ఈ భవనంలో జనాలు వేరే విధంగా అనుకుంటారు. ఆ జోదా బేగంని నాతో సమాన హోదా గలదానిగా భావిస్తారు. అదేం జరగదు రుకయ్య. ఎందుకంటే మీరు మా విశిష్టరానే కాక మా స్నేహితురాలు కూడా. అదొక్కటే కాదు రుకయ్య, మీతో పోటీ పడగల శక్తి ఇంకెవరికి లేదు, ఆ జోదా బేగంకి కూడా లేదు. అందువల్ల మీకున్న హోదా కాని మీ హక్కుని కాని ఎవరూ తీసుకోలేరు. ఆ జోదా బేగం వల్ల కూడా కాదు. ఆ సంగతి మేము తనకి చాలా వివరంగా ముందుగానే తెలియజేశాం. మరి ఈ ఉత్సవం ఎందుకు జలాల్? ఎందుకంటే అది అంబిజాన్ కోరిక రుకయ్య. రుకయ్య, మనిద్దరి బంధంలో మార్పు రాదు. గతంలోనూ రాలేదు, ఇక ముందు కూడా రాబోదు. మీరు నోరు విప్పి అడిగితే చాలు, మీకేం కావాలన్నా మీ ముందు సిద్ధంగా ఉంటాయి. అలాగే ఇకపై కూడా సిద్ధంగా ఉంటాయి. మీకు ఎప్పుడు కోపం వచ్చినా సరే మీ కోపం చల్లార్చడానికి మేము వస్తూ ఉంటాం, ఇలాగే వస్తూనే ఉంటాం. ఇక ఎప్పుడు మీకు ఇలాగే ఈ గులాబీ షర్బత్ అందిస్తూ ఉంటాం. ఇదిగో తీసుకోండి, 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 తాగండి, 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 తాగండి. ఇక చెప్పండి, మా ఈ విశిష్టరానికి ఇంకేం కావాలో చెప్పండి.
కోపం పోగొట్టడం తమరికి చాలా బాగా తెలుసు. షెహన్షా అయినందువల్ల అత్తగారి కోరిక తీర్చడానికి ఎలాగూ ఉత్సవం ఏర్పాటు చేశారు. మరైతే చెప్పండి, జోదా బేగంకి మీరేం కానుక ఇవ్వాలనుకుంటున్నారో? కానుక? అబ్బా, ఏమీ తెలియనట్టే కానుక సంగతి అనుకోలేదని మాత్రం అనకండి. లేదంటే ఆ విషయం కూడా మీ ప్రియాతి ప్రియ బేగం రొకయ్యనే చూసుకోమంటారా? మా రాజహారం తీసుకొనిరా వెంటనే. వెళ్ళు. ఆ కానుక షెహన్షా గారి స్థాయికి తగినట్టుగా ఉండాలి కదా? రుకయ్య, మీలోని ఈ స్వభావమే మాకు ఎంతో బాగా నచ్చుతుంది. ఇక మేము ఏ సమయంలో ఏం చేయాలో ఏంటో మీకు చాలా చక్కగా తెలుసు కదా. చూసారా ఇది? మోతి, అత్తగారి రూపంలో మా అమ్మే ఇక్కడున్నట్టుగా ఉంది. ఆవిడికి నేనంటే ఎంత ఇష్టమో కదా. కావాలంటే ఆవిడ నాకు నగలు దుస్తులు ఇచ్చిండొచ్చు, కానీ ఆవిడికి నా మనసులో మాట బాగా తెలుసు. ఇవాళ నాకొచ్చిన బహుమతులు అన్నిటికంటే నాకేమో అత్తయ్య గారిచ్చిన బహుమతే అన్నిటికంటే బాగా నచ్చింది. బహుపరాక్ హిందూ దేశపు చక్రవర్తి బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ గారు వేం చేస్తున్నారు? ప్రణామాలు. దాన్ని అక్కడ పెట్టు. జోధా బేగం, కానుకలు ఇవ్వడానికి ఆలస్యమైనందుకు క్షమించండి. ఎందుకంటే మీకు కానుక ఏమివ్వాలో మాకు అస్సలు తోచలేదు. ఏ కానుకలు ఇవ్వడం మీకు ఇది మొదటిసారా? ఇలాంటి కానుకలు ఇంతకు ముందు కూడా ఎంతో మందికి ఇచ్చుంటారు. మరి మాకిచ్చే కానుకల విషయంలో అంతగా ఎందుకు ఆలోచించాలి తమరు? భయపడిపోయాం జోధా బేగం. ఒకవేళ మీ ప్రశ్నలాగే మీ ఇష్టాయిష్టాలు కూడా విచిత్రంగా ఉంటాయేమని. తమరు నన్ను ఎత్తి పడవడం ఎప్పటికి మానేస్తారు? ఏ రోజు మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగటం మానేస్తారో ఆ రోజే జోధా బేగం. ఇక కానుకల విషయానికి వస్తే, మేము ఎంతో ఆలోచించిన తర్వాతే మీకు ఈ కానుక తీసుకొచ్చాం. ఇది మీకు బాగా నచ్చుతుందని మా నమ్మకం. నేను నీకు చెప్పాను గమ్మోతి, వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు తప్ప షహన్షా గారికి వేరే ఏది తట్టదని. మరిప్పుడేగా మీరన్నారు ఇంతవరకు మీరు నా గురించి అర్థం చేసుకోలేదని. మరి తమరిస్తున్న కానుక నాకు నచ్చుతుందని అంత నమ్మకంగా ఎలా అనగలుగుతున్నారు? ఇన్ని రోజుల తర్వాత మీ ఇష్టాయిష్టాలేమిటో అర్థం చేసుకోగలిగాం జోధా బేగం. మేము చెప్పాంగా, ఇది మీకు బాగా నచ్చుతుంది. ఒకవేళ నాకు అది నచ్చకపోతే అప్పుడు మేమేమంటామంటే, పెద్దలు చెప్పిన మాట ప్రకారం కానుకలనేవి నచ్చినా నచ్చకపోయినా అవి స్వీకరించాలి అంటారు. కానుక విలువ ముఖ్యం కాదు, అది ఇస్తున్న వ్యక్తి మనసులో ఉన్న ఉద్దేశం ముఖ్యం. తమరి ఉద్దేశం విషయంలో మాకెలాంటి సందేహం లేదు. అది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు తెలుసుకోలేరు. పైగా మాకింకొక విషయం కూడా తెలుసు, తమరికి అసలు హృదయమే లేదని. అంటే ఈ కానుక మేము మస్తిష్కంతో ఆలోచించిచ్చామన్నమాట. సరే, ఒకసారి చూడండి. మనం మళ్ళీ ఉత్సవంలో కలుద్దాం జోధా. ఓసారి చూడు, షెహన్షా ఏమిచ్చారో చూడు. వేరే చూడడం ఎందుకు మోతి? ఆ డబ్బా చూస్తేనే తెలుస్తుందిగా, అదేదో హారమై ఉంటుందని. ఇంకేమిస్తారు? జోధా, కొంచెం ఇది చూడు, ఎంతో అందంగా ఉంది. నేను కనీసం ఊహించినైనా లేదు, షహన్షా తన మస్తిష్కంలో హృదయం గురించి ఆలోచిస్తారనుకోలేదు. నిజమే, నేను చెప్పానుగా, వంకర బుద్ధి. కానీ ఇంకొకసారి నా వాదనని తప్పగా రుజువు చేశారాయన. అత్తయ్య గారే నాకన్నిటికంటే అమూల్యమైన కానుకిచ్చారనుకున్నా. అయితే కృష్ణుడి వేణువు, నెమలి పింఛానికి మించిన విలువైన కానుక ఈ లోకంలోనే ఉండదు మోతి. నా జన్మదినానికి వచ్చిన కానుకల్లో అత్యంత విలువైన కానుక మోతి. అంటే ఏమనుకోవాలి జోదా? షెహన్షాకి నీ హృదయం గురించి తెలిసిపోయిందనుకోవాలిగా.
కృష్ణయ్య, షెహిన్షా జోధాల జంట సదా ఇలాగే ఉండేలా చూడు. హెచ్చరిక, జోధా బేగం వేంచేస్తున్నారో. ఈనాటి ఉత్సవానికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ ఇదే మా స్వాగతం. నేడు జోధా బేగం గారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా నేను మొఘలాయ్ సామ్రాజ్యంలోని అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జోధా బేగం గారి అభిరుచిని దృష్టిలో ఉంచుకుని షహిన్షా గారు కొందరు కళాకారులను రప్పించారు. ఉత్సవాన్ని ఆరంభించండి. బేగం సాహెబా, తమరి కోసం ప్రత్యేకమైన షర్బత్. వద్దు, ఇప్పుడు నాకు తాగాలని లేదు. తాగండి జోధా బేగం, మాకప్పుడే సంతోషంగా ఉంటుంది. మేమిచ్చిన కానుక మీకు నచ్చిందా జోధా బేగం? నిజం చెప్పాలంటే తమరికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నాకు మాటలు చాలడం లేదు. ఎంతో అమూల్యమైన కానుక. తమరిచ్చిన ఈ కానుకని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అంతా ఖుదాదయ్య. ఏదో ఇన్నేళ్ల తర్వాత మేమిచ్చిన కానుక మీకు నచ్చడం ఆ పైవాడిదయ్యా. జోధా,